గన్ షాట్ హిట్ అని చెప్పేసి అవసరమైతే అడ్రస్ ఇస్తానంటున్నారు. నేను ఐఎమ్ అనలిస్ట్, పొలిటికల్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్ ఆల్సో. ఒక ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే దాన్ని నానా రకాలుగా పడిపోతున్నారు దాని మీద. అతిగా మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడి మన లిమిట్స్లో మనకుంటే. పెద్ద హీరోలు కామెడీ జోనర్ చేయడానికి ఓపెన్గా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఫస్ట్ కథ కంటెంట్ అది సెట్ అయ్యి మీరు సినిమాలో మీ కొడుకుతో పోటీ పడుతున్నారు కదా, ఆ పోటీలో మీరు నెగ్గుతారా మీ కొడుకు నెగ్గుతారా? బాగా బలంగా గంటాబద్ధంగా చెప్తున్నారు మంచి గన్ షాట్ హిట్ అని చెప్పేసి అవసరమైతే అడ్రస్ ఇస్తానంటున్నారు. అడ్రస్ ఇస్తారని నేను చెప్పలా, ఎక్కడ ఉంటారో మీకు చెబుతానన్నాను. కానీ చెప్తానండి ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది. ఎందుకు చెప్తానంటేనండి, అంటే నేను చెప్పినవన్నీ హిట్ అవుతాయి కాదు అనేది పక్కన పెట్టేస్తే ఒక పల్స్ అండి. నేను ఐఎమ్ అనలిస్ట్, పొలిటికల్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్ ఆల్సో. బోత్ పొలిటిక్స్ అండ్ ఫిల్మ్స్ అనలైజ్ చేస్తాను. నేను అదే చెప్తున్నాను కదా, ఈ 3 సినిమాలు నేను చెప్పాను. సామాజిక వర్గంన ప్రీ రిలీజ్ రోజు చెప్పాను, అప్పుడు మీరు ఉన్నారు అక్కడ థియేటర్లో. కేరాంప్కి చెప్పినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, ఇది నిజమేనా అని. మళ్ళీ ప్రూవ్ చేసాం. ఇది మళ్ళీ చెప్తానండి, గంటాపదంగా చెప్తున్నాను. హిట్ ఎంత పెద్ద హిట్ అనేది తర్వాత మాట్లాడదాం. నంబర్ ఆఫ్ థియేటర్స్ బట్టి కలెక్షన్స్ ఉంటాయి. అవును, ఖచ్చితంగా మంచి థియేటర్స్ దొరుకుతాయని శంకర్ గారు ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్. ఇట్స్ అ హిట్. సో వీఆర్ వర్కింగ్ ద బెస్ట్ ఫర్ ద హిట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అంతే. ఓకే, సూపర్ అండి. శంకర్ గారు కూడా నిన్న లాస్ట్ టైం మీకోసమే సినిమాలు ఆపుకొని మరీ చేస్తున్నాము అని చెప్పారు. కృష్ణ గారి ఫ్యామిలీకి మీకు ఆయనకి ఉన్న అనుబంధం కూడా గుర్తు చేసుకున్నారు. ఏంటి సార్ ప్రొడక్షన్ హౌస్ గురించి మీరు ఏం చెప్తారు? అనిల్ గారండి ఒకటేంటే అజాత శత్రు, ప్రతి వాళ్ళు లైక్ చేసే వ్యక్తి, మంచి వ్యక్తి అండి. రెండోది చాలా వెటరన్ ప్రొడ్యూసర్, పెద్ద పెద్ద సక్సెసెస్, హిట్స్ అండ్ ఫ్లాప్స్ అతీతంగా ప్యాషన్తో తీసేటువంటి వ్యక్తి అండి. సో ఇది కూడా ప్యాషన్తో తీసిన సినిమానే. కాకపోతే ఆయన హ్యాపీగా ఉన్నాడు. ముందు డబ్బులు పెట్టిన నిర్మాత నిన్న అంత ఘంటాపదంగా చెప్తున్నాడంటే దట్ షోస్ టుమారో వీఆర్ వెరీ షూర్ ఆఫ్ ది హిట్ అనేది. సో ఆయనకి మా ఫ్యామిలీకి ఫస్ట్ నుంచి అమెరికా నుంచి ఉన్న రిలేషన్స్ బాగున్నాయి. ఇండస్ట్రీ అంతా కూడా ఇవాళ కోరుకుంటుందండి అనిల్ శంకర్ గారికి ఒక మంచి హిట్ పడాలని. అందులో మేము కూడా ఆయన వాళ్ళ సేఫ్లో షో ఒకళ్ళం అందరం కలిసి ఒక మంచి సినిమా చేసాం. ఖచ్చితంగా కొడతాం. ఫ్యూచర్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ కూడా మరిన్ని ఇలాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తారని నమ్మకం నాకు. ఓ సూపర్ సార్. ఇప్పుడు మారుతున్న ట్రెండ్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా, ట్రోలింగ్స్, మీమ్స్, ఈ వరవడ అంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? ఒక ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే దాన్ని నానా రకాలుగా పడిపోతున్నారు దాని మీద, ఒపీనియన్స్ చెప్పడం కానీ ఇవి. ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే అండి, జనరల్గా ఇంతకుముందు మలేరియా, చికెన్ గునియా కొత్తగా వచ్చింది, తర్వాత కోవిడ్ కూడా వచ్చింది. దాన్ని ఆపగలుగుతావా? ఇప్పుడు నేనేమంటానంటే ఫ్లోలో వెళ్ళాలి ఒకటి. రెండోది నేను అనేది ఏంటంటే మన కంటెంట్ మీద ధైర్యం ఉన్నప్పుడు అతిగా మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడి మన లిమిట్స్లో మనకు ఉంటే ఆ లిమిట్స్లో అది మన మాస్క్ మనం వేసుకుంటే దాని దగ్గర రాదు. అది ఎంతవరకు రావాల్సి వస్తుంది. సో ఈ సినిమా వరకు అదే చెప్తున్నాం కదా, మేము వెరీ క్లియర్ అబౌట్ దిస్ ఫిల్మ్. తప్పకుండా ఇవాళ థియేటర్స్ నుంచి బుకింగ్స్ నుంచి స్టార్ట్ అయినాయి. వీఆర్ హోపింగ్ వీ కెనాట్. ఇప్పుడు ఒక చిన్న పాస్ట్లోకి వెళ్తా ఉంటుంది, సరదాగా ఉంటుంది. నేను హీరోగా వచ్చినప్పుడు కరెక్ట్గా నాకు తెలిసి 3 పేపర్లో 4 ఉండేది. ఈనాడు, అప్పటికి సాక్షి ఇవన్నీ రాలేదు, వార్త కూడా లేట్గా వచ్చింది, ఇంకా ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఈ 3 పేపర్లు ఉండేవి. అంటే మనకి మీడియా అంటే నాకు గుర్తు. అక్కడి నుంచి చూస్తున్నాను మళ్ళీ ఛానల్స్ వచ్చినాయి, మళ్ళీ సోషల్ మీడియా. సో వీ హ్యావ్ టు ఫ్లో అలాంగ్ అండి. రేపు ఏఐ వచ్చేసింది. సో ఇవన్నీ కూడా ఈవిల్స్గా మనం భావించొద్దు. మనల్ని కేర్ఫుల్, మన జాగ్రత్త తీసుకొని అందరం కలిసి వెళ్ళడమే బాధ్యత అండి. ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా ఇవన్నీ సర్వైవ్ అవుతుందంటే బికాజ్ ద ఫిల్మ్స్. నేను ఒక అపీల్ యాజ్ బ్రదర్స్గా నేను చెప్తున్నాను, సినిమా బాగుంటాయి కదండి, మీరు బాగుంటారు కాబట్టి కైండ్లీ గివ్ అ పాజిటివ్ అవుట్లుక్తో మీరు ఏదన్నా చెప్పండి. రివ్యూస్ ఎవ్రీథింగ్ వెల్కమ్, అంతే నేను చెప్పగలుగుతాను. అంతగా నేను మీరండి డైరెక్ట్ గారు ఒక ప్రేక్షకుడిని మెప్పించడం ఒక టాస్క్ అయితే, క్రిటిక్స్ని కానీ లేకపోతే కూర్చున్నవాడు మైండ్ సెట్ మారింది, ప్రేక్షకుడు మైండ్ సెట్ మారిందా, లేకపోతే చూసే విధానం మారిందా సినిమాలని? మీరు చదువుకున్న రోజులు కానీ లేకపోతే మీరు సినిమాలు చూసిన రోజుల్లో మీరు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది? లేదండి, అంటే సినిమా ఇప్పుడు క్రిటిక్స్ అయినా కానీ వాళ్ళు ఆడియన్సే. సో అందరూ ఒకే దృక్పథంతో చూస్తారు సినిమాని.
కాకపోతే అదే ట్రెండ్ మారడానికి ఏంటంటే అదే కోవిడ్ రావడం వల్ల కొంచెం దీనివల్ల ఈ ఓటీటీస్ ఇవన్నీ కంటెంట్ ఎక్కువ వచ్చేయడం వల్ల ఇవన్నీ ఉన్నాయి తప్ప, కానీ వన్స్ ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ కంటెంట్, ఇప్పుడు మనం చూసాం ఈ లాస్ట్ ఇయర్ లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాకి కూడా ఎంతమంది వెళ్ళారు, ఎంత హిట్ చేశారు దాన్ని, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ వాట్ ఎవర్ ద ఫిలిమ్స్, కొత్త సినిమాలు కొత్త వాళ్ళతో చేసినా కానీ, సో పీపుల్ ఆర్ రెడీ టు వాచ్. మనం వాళ్ళని ఆ ఎంటర్టైన్ చేయగలిగితే చాలు అన్నది, అది మనం వాట్ ఎవర్ ద జానర్, కామెడీ అయినా హారర్ అయినా దానికి తగ్గట్టు మనం చేయాలన్నది నా ఫీలింగ్ అంతే. ఓకే, ఒకటి ఇట్లా ఏంటంటేనండి, ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ వాల్యుబుల్ క్వశ్చన్ ఆయన చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఒక జనరేషన్ గ్యాప్ 10 years అంటామండి. ఈ 10 yearsలో సొసైటీలో ఉన్నటువంటి నార్మ్స్ మారుతుంటాయి, సొసైటీలో ఉన్నటువంటి లీగల్ యాక్ట్స్ మారుతుంటాయి, సొసైటీ మొత్తం మారుతుంటుందండి. కొత్త జనరేషన్ కొత్త ఆలోచనలతో వస్తాయి. సో ఈ డైరెక్టర్స్ కూడా ఏం చేస్తారంటే ఆ జనరేషన్తో వాళ్ళు జాయిన్ అవుతారు. సో న్యాచురల్గా ఏమవుతుందంటే వై యంగ్ డైరెక్టర్స్ లైక్ హిమ్ సక్సీడర్స్, ఆ జనరేషన్ కావాల్సినటువంటి పల్స్ వాళ్ళ మైండ్ ఉంటుంది, అందరికీ ఉండదండి, కొందరికే అది క్యాచ్ చేయగలిగినప్పుడు యూ క్యారీ ఫార్వర్డ్ ద థాట్స్ ఆఫ్ ద సొసైటీ ఇన్ టు ద ఫిల్మ్ అండి. సో దట్ ఇవాళ సమాజవర్గమైన సక్సెస్ కానీ రేపు ఇది కాబోతున్న సక్సెస్ ఎప్పుడే చెప్తున్నా కానీ, ఇవాళ ఎంటర్టైన్మెంట్ అంటే ఏమిటంటే మారుతూ ఉంటుంది ఎంటర్టైన్మెంట్. ఇవాళ మారిన ఎంటర్టైన్మెంట్తో వచ్చేదే ఇది. బయట కాంటెంపరీ ఇష్యూస్ ని అండ్ రిలేటబుల్ స్టఫ్ ని మన సినిమాలో కనుక పెట్టి పీపుల్ దే ఆర్ రిలేటింగ్ టు దట్, దెన్ ఇట్స్ ఎ సక్సెస్. రెండోది ఇంకొక పాయింట్ అండి, ఎందుకంటే చాలా మంచి పాయింట్ రైజ్ చేశాను నేను. సినిమా బీసీ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటారు కదా, అలాగా సినిమా బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ అండి. ఇవాళ ఆడియన్స్ ఆర్ లోడెడ్ విత్ వరల్డ్ సినిమా అండి. సో మనం సేమ్ చూపించిందే కొత్త తోలేసి చూపిస్తామంటే చూడడానికి సిద్ధంగా లేరు. దే వాంట్ ఫ్రెష్ కంటెంట్. ఫ్రెష్ కంటెంట్ అంటే యూఎఫ్ఓ నుంచి వచ్చి ప్రేమించామని కాదు. ఇవాళ సొసైటీకి కావాల్సింది కొత్త యాంగిల్లో, కొత్త జానర్లో, కొత్త ఎంటర్టైన్మెంట్లో చెప్పగలిగితే దే ఆర్ ఎంజాయింగ్. ఆర్గానిక్గా చూస్తారండి, కంటెంట్ బేస్ చూస్తున్నాడు. ఆ కంటెంట్ బేస్ సినిమానే మన నారీ నారీ నడుమ. ఎస్, సూపర్ అండి. ఇంకో క్వశ్చన్ సార్, మనకి ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత బల్క్గా వచ్చి సక్సెస్ ఉంటే ఇండస్ట్రీ సక్సెస్ వైపు పరిగెడుతుంటుంది. మీ వైపు ఎంతమంది అడ్వాన్సులు ఇచ్చారు, ఏంది కథ? పెద్ద హీరోలు కామెడీ జోనర్ చేయడానికి ఓపెన్గా ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎంటర్టైన్మెంట్ జోనర్ చేయడానికి ఓపెన్గా ఉన్నారు. మీకు అలాంటి పెద్ద ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినాయా? మీరు చూజీగా ఉన్నారా? ఏంటి మీ మైండ్లో ఏముంది? నెక్స్ట్ ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయిన తర్వాత ఇండస్ట్రీ మీ వెంటబడిద్ది? లేదండి, అదే వాట్ ఎవర్ స్క్రిప్ట్స్ వీ హ్యావ్, దానికి ఎవరు సూటబుల్గా ఉంటారో వాళ్ళు తగ్గట్టు వెళ్ళిపోవడమే తప్ప అలా ఏం లేదు. కాంబినేషన్స్ మీరు లేదు కథ ఫస్ట్ ఎవరికైనా, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మీరు అంటున్న ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కథే అడుగుతారు ఫస్ట్. సో ఫస్ట్ కథ కంటెంట్ అది సెట్ అయ్యి వాట్ ఎవర్ మన పరిధిలో ఎంతవరకు ఉందో దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళడం అంతే. ఓ సూపర్ సార్. కమింగ్ టు సినిమా అండి, మీరు సినిమాలో మీ కొడుకుతో పోటీ పడుతున్నారు కదా, ఆ పోటీలో మీరు నెగ్గుతారా మీ కొడుకు నెగ్గుతారా? ఎండ్ ఆఫ్ ది చెప్పరు కానీ ఇప్పుడు ఆయన పోటీ వేరే, నా పోటీ వేరండి. ఆయనది రన్నింగ్ రేసు, నాది రిలే రేసు, కాబట్టి ఇద్దరు పోటీలు వేరే. కాకపోతే దీంట్లో ఒక చిన్న బ్యూటిఫుల్ పాయింట్ అంటే మన అద్వైతాన్ని వీళ్ళ అబ్బాయి కూడా యాక్ట్ చేశారు. సో మిగతాన్ని అది ముడిపడి ఉంటుంది, చూస్తే అర్థం అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సినిమా ఎంత సార్, ఎంత లాక్ చేశారు? 2.5 hours ఉంటుందా? 2 hours 25 minutes ఇంక్లూడింగ్ ఆల్ ద టైటిల్స్ అండ్ ఎవ్రీథింగ్. క్రిస్పీగా కరెక్ట్గా లాక్ చేశారు అయితే. సూపర్ సార్. ఫైనల్గా నారీ నారీ నడుమురారి గురించి ప్రేక్షకులు చెప్పమంటే మీరు ఏం చెప్తారు సార్? ఏమండి, సంక్రాంతి ఫన్ సంక్రాంతి ప్రతి సంవత్సరం కావాలని కోరుకుంటాం. ఈ సంవత్సరం మంచి సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతి సినిమా నన్ను నమ్మండి, నేనేం చెప్తున్నాను, సంక్రాంతి సినిమా మీ ప్రతి రూపాయికి ఎంఆర్పి అని పెట్టాం కదా. ఎంఆర్పి అంటే నాట్ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, మినిమం రిటైల్ ప్రైస్తో మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్, మీకు గుర్తుండిపోయే సినిమా సామాజిక వర్గం తర్వాత మేము వస్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి, నేను చెప్తున్నాను నన్ను నమ్మండి, మరొకసారి చెప్తున్నాను, ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్, గివ్ అస్ అ హిట్ టు గివ్ యూ మోర్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ యూనిట్. ఓకే, సూపర్ సార్. డైరెక్టర్ గారు మీరు? అదే సంక్రాంతికి అందరూ సినిమాలు, సంక్రాంతి అనేది మనకి మామూలుగా ఈ కోళ్ళ పందాలు అవి ఇవి కాకుండా ఇట్స్ అ ఫిలిం ఫెస్టివల్. సో ఈ సంక్రాంతికి
అలాంటి ఫిల్మ్ ఫెస్టివల్ చాలా 5 ఫిల్మ్స్ వస్తున్నాయి, అన్ని కామెడీ జోనర్వే. సో అందరూ ఈ సంక్రాంతికి బాగా నవ్వుకొని ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళి అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా చూసి ఫుల్ హిట్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి నరేష్ గారు చెప్పినట్టు. నరేష్ గారు మీరు అడ్రస్ మరీ చెప్పారు కాబట్టి గోవా గోవా గోవాకు వచ్చే పని లేకుండా సినిమాని హిట్ చేయండి.